హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మైరా మీడియా. నేను మీ సుజిత్. సో ప్రెజెంట్ మన ముందు ది బిగ్ కౌశల్ ఫ్యాన్ మనతో ఉన్నారు, హరిణి గారు. సో ఆమెను అడిగి తెలుసుకుందాం అసలు ఎలా ఓట్స్ చేస్తున్నారు, ఇంకా ఫైనల్స్ దగ్గరికి వచ్చేసింది, కౌశల్ గారు గెలుస్తారా లేదా అనేది ఆమెను అడిగి తెలుసుకుందాం. లెట్స్ మూవ్ ఆన్. హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో బేసికల్లీ బిగ్ బాస్ చూస్తున్నారా? ఎస్ రెగ్యులర్గా చూస్తున్నాను. సో డే 1 నుంచి టిల్ డేట్ ఫస్ట్ వీక్లో కొంచెం అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, ఫస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్. ఆ తర్వాత నుంచి రెగ్యులర్గా ఫాలో అయ్యానండి. సో ఎందుకు అంటే చాలామంది ఇది అంటున్నారు, ఫస్ట్ నుంచి చూసుకుంటే అంత ఇంట్రెస్టింగ్ ఆ మెస్మరైజింగ్ ఎలిమెంట్స్ అయితే ఆ టాస్క్లు ఇవ్వడం కానీ అంతగా ఏం లేదని చెప్పుకోవాలి. మిడిల్లో బాగానే ఉంది, మళ్ళీ ఇంకా ఎండ్ వచ్చేసింది కాబట్టి అంత టాస్క్లు కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే హౌస్లో కూడా చాలా కూల్గా ఆ టెంపరేచర్ అలా కనిపిస్తుంది. సో ఏమంటారు? అంటే ఫస్ట్ ఏంటంటే కంటెస్టెంట్స్ అంతగా నచ్చలేదండి, అంత ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ అనిపించలేదు. సో ఫస్ట్ 2 వీక్స్ తర్వాత ఎప్పటి నుంచి అయితే భానుతోని కౌశల్కి రిఫ్ట్ అయ్యి యాపిల్ టాస్క్ ఉందో, అండ్ ఆ తర్వాత కిరీటి గారి నిమ్మకాయ కౌశల్ కళ్ళలో పిండే ఎపిసోడ్ ఏదైతే ఉందో, అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్ హూ ఈస్ కౌశల్ అండ్ ఫాలోడ్ బై నాని గారి ఎపిసోడ్లో. ఎప్పుడైతే కౌశల్ గారు హై వాయిస్తోని ఇక్కడ ఈ హౌస్లో జరిగేదంతా కపటి నాటకము అండ్ అందరూ గ్రూప్స్ ఫామ్ చేశారు అనేసి హై వాయిస్తో చెప్పారు, అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్ కౌశల్. అండ్ ఆ తర్వాత డే ఆన్ డే, వీక్ ఆన్ వీక్, ద వే హీస్ conducting himself and his attitude is amazing anni, and his fighting spirit is an example for everybody and especially to me. And ఆ తర్వాత కాల్ సెంటర్ టాస్క్లో దీప్తి సునైనా అండ్ గణేష్, ద వే దే స్పోక్ అగేన్స్ట్ కౌశల్, ద వర్డ్స్ దట్ దే హ్యాడ్ యూజ్డ్ వాజ్ లైక్ వీ కుడెంట్ జస్ట్ డైజెస్ట్ ఇట్. అంటే అప్పటి వరకు కౌశల్ కరెక్టా కాదా అని నాలుగు కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్ హీఈస్ రైట్ అనే థాట్తోని అప్పటి నుంచి మేము ఓట్ చేయడం స్టార్ట్ చేసాము. ఆ తర్వాత ఏమైందంటే సైమల్టేనియస్లీ బాబు గారు ఎవిక్ట్ అయిపోవడము, తర్వాత బాబు గారు బయటకు వచ్చి అసలు ఇదంతా పెయిడ్ ఆర్మీ, తర్వాత వీళ్ళందరూ కూడా అసలు ఎక్కడున్నారు, 5 or 10 పీపుల్ దే ఆర్ జస్ట్ ఇన్ సోషల్ మీడియా అనేసి చెప్పేసరికి ఇట్ రియలీ హర్టెడ్ మీ, బికాస్ నేను అప్పుడే ఓట్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఐ వర్క్ ఇన్ అన్ MNC అండ్ మై ఫ్యామిలీ ఈస్ వెల్ సెటిల్. ఐ డోంట్ హ్యావ్ టు ఓట్ సంబడి జస్ట్ బై టేకింగ్ 500 rupees. అప్పటి నుంచి అసలు ఐ థింక్ ఎవ్రీబడి విల్ బీ కనెక్టెడ్ విత్ మీ ఫర్ దిస్. అప్పటి నుంచి అందరికీ చాలా అగ్రెషన్ ఎక్కువైపోయేసి కౌశల్కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ the way Kaushal had fought against the odds and he withstand the negative storm in the home, and the way he overcame it is like amazing anmata. And his fighting spirit, and I think Kaushal is the only housemate who has utmost clarity in why he came to the Bigg Boss home. So మిగతా వాళ్ళు ఎవరికి లేదు. మేబీ వాళ్ళందరూ కూడా గోల్ అంటే ఆ టార్గెట్ని అచీవ్ చేయడానికి వచ్చారు, కానీ ఆ ప్రాసెస్లో అందరూ దే జస్ట్ లాస్ట్ ఇట్. బట్ కౌశల్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ నోస్ హౌ టు ప్లే ద గేమ్. అండ్ అది కూడా ఎంతోమంది ఆయన్ని నెగిటివ్గా మాట్లాడుతూ ఇంట్లో కార్నర్ చేస్తే కూడా దాన్ని ఆయన అంటే అందరూ యాక్చువల్గా ఆయన మీద స్టోన్స్ వేశారు. సో ఆ స్టోన్స్ని అతను ఓన్గా ఫౌండేషన్లా క్రియేట్ చేసుకొని ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సామ్రాజ్యమే కౌశల్ ఆర్మీ. సో ఐ థింక్ దట్ ఈస్ కౌశల్. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను, కమల్ హాసన్ గారు వచ్చారు కదా హౌస్కి. కమల్ హాసన్ గారు వచ్చినప్పుడు హీ టోల్డ్ బిగ్ బాస్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ జస్ట్ సెటైర్ ఆన్ సొసైటీ అని చెప్పారు. సో ఎస్ అండి, ఇట్స్ జస్ట్ డెఫినెట్లీ రెప్లికా. మనకి లైఫ్లో ఏదైనా సరే అంబిషన్, డ్రీమ్ ఉంది, దాన్ని అచీవ్ చేయాలనుకుంటున్నప్పుడు మనల్ని కిందకు లాగే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ మన ముందు చాలా బాగా మాట్లాడుతూ వెనక్కి వెళ్ళేసేసి అగెయిన్స్ట్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, హేట్రెడ్ ఉంటుంది, అండ్ కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇలా ఎంతోమంది ఉన్న సొసైటీలో ఇవన్నిటికీ డిస్ట్రాక్ట్ కాకుండా గోల్ మాత్రమే ధ్యేయంగా పెట్టుకుని ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగేవాడు మాత్రమే విల్ బి విక్టోరియస్, అండ్ దట్స్ కౌశల్ ఫర్ యూ. సో అండ్ దెన్ కౌశల్ ఆర్మీ అనేది చాలా జెన్యున్గా వచ్చింది, కానీ చాలామంది నెగిటివ్ పబ్లిసిటీ, పెయిడ్ ఆర్మీ అంటున్నారు ఇప్పటికి కూడా. సో ఎందుకు ఎంత మంచిగా అయినప్పటికీ కూడా నెగిటివ్ పబ్లిసిటీ ఎందుకు వస్తుంది అంటున్నారు కౌశల్ గారి మీద? అది నెగిటివ్ పబ్లిసిటీ అంటే ఐ డోంట్ నో అండి ఎక్కడి నుంచి వస్తుంది అని, బికాజ్ నాలాంటి వాళ్ళు ఎంతోమంది కూడా దే ఆర్ జస్ట్ ఓటింగ్. అంటే అభిమానం అనేది డబ్బులతో రాదండి. సో ఐ టెల్ యూ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. నేను అసలు మార్నింగ్ ఐ మీన్ లేట్ బర్డ్, అసలు నేను మార్నింగ్ లెగలేను. అలాంటిది ఒకరోజు 5:30కి లేచి అలాంగ్ విత్ మై ఫ్యామిలీ, సో వీ ఆల్ వెంట్ టు దట్ కౌశల్ 2K వాక్. అండ్ ఐ వాజ్ లిటిల్ స్కెప్టికల్, అసలు అక్కడ ఒక 50 మెంబర్స్ అన్న 100 మెంబర్స్ అన్న వస్తారా అనే దాంతో వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళేసరికి కౌశల్ అంటే చాంటింగ్ ఆఫ్ కౌశల్, స్క్రీమింగ్ కౌశల్స్ నేమ్, అండ్ ఎంతోమంది లేడీస్ వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి దే వర్ సపోర్టింగ్ కౌశల్. సో వాళ్ళందరికీ కూడా 50 lakhs ప్రైజ్ మనీ అండి. ఇంతమందికి డబ్బులు ఇస్తే వాళ్ళకి 50 crores ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దే ఆర్ నాట్ ఫూల్స్ టు పే దీస్ మెనీ పీపుల్, అండ్ దిస్ ఈస్ జస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ జెలసీ, అంతకుమించి ఏం లేదు.
వీఆర్ ఆల్ లైక్ జెన్యూన్ ఫ్యాన్స్ ఆఫ్ కౌశల్. అండ్ కౌశల్ ఆర్మీ అనేసి అందరూ క్రిటిసైజ్ చేస్తున్నారు. సో ఈజ్ జస్ట్ ఎ ఫ్యాన్ బేస్. ఆ ఫ్యాన్ బేస్ ఒక పేరు పెట్టారు కౌశల్ ఆర్మీ అని, అంతకుమించి ఏం లేదు. అండ్ మీరు అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేశారా కౌశల్ గారికి ఇంతమంది ఫ్యాన్స్ వస్తారని? హీజ్ ఒక ఆర్డినరీ మ్యాన్ అని చెప్పుకోవచ్చు. చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలైన కెరియర్, తర్వాత టీవీస్, తర్వాత చిన్న చిన్న మూవీస్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఎప్పుడైతే బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యారో ఆఫ్టర్ 2 వీక్స్ కట్ చేస్తే పెద్ద ఫ్యాన్స్ అయితే క్రియేట్ అయిపోయారు. సో ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేశారా మీరు కౌశల్ గారు ఇంత ఫ్యాన్స్ సంపాదించుకుంటారని? లేదండి, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ ఐ థింక్ ఇట్స్ అ హ్యూజ్ ఫినామినన్. ఎక్కడ కూడా హిస్టరీ ఆఫ్ ద బిగ్ బాస్లో ఐ డోంట్ థింక్ ఎనీ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ హ్యాడ్ అచీవ్డ్ దిస్ మచ్ ఫ్యాన్ ఫాలోయింగ్. అండ్ ఇంకొకటి అండి, స్టార్ హీరోస్ ఎవరైతే ఉంటారో ఫిల్మ్లో వాళ్ళకి వాళ్ళ యొక్క యాక్టింగ్ కేపబిలిటీస్తోని కానీ హీరోయిజంతోని ఫ్యాన్స్ అవుతారు. కానీ బట్ దిస్ గై హ్యాడ్ అచీవ్డ్ దిస్ ఫ్యాన్ ఫాలోయింగ్ బై షోయింగ్ హిజ్ ఓన్ క్యారెక్టర్, హిస్ బిహేవియర్, హిస్ ఫైటింగ్ స్పిరిట్. ఆ రియల్ క్యారెక్టర్తోని ఫ్యాన్స్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అండ్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ కౌశల్. బికాస్ ఆయన చెప్పారు, నేను ఈ బిగ్ బాస్ హౌస్కి వచ్చింది అభిమానులు సంపాదించుకోవడానికని. ఐ థింక్ హిస్ గోల్ ఈస్ డెఫినెట్లీ రీచ్డ్ ఆల్రెడీ. సో ఇప్పుడు టైటిల్ అనేది జస్ట్ బోనస్ మాత్రమే. అండ్ ఐ జస్ట్ విష్ దట్ he has to use this opportunity to the optimum. Maybe like he would want to do some good cause for society, or he might want to get into politics, or he might want to bag nice roles in movies. ఏ చేసినా సరే we will definitely support him till the end అండి. అండ్ దెన్ కౌశల్ గారు ఒకనొక టైంలో హౌస్మేట్స్లో మొన్న ఇష్యూ అయితే జరిగింది కదా. సో ఆ షార్ట్ టెంపర్ కొంచెం బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఒక్కరిని టార్గెట్ చేసి అందరు ఇలా పైన పడడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. సో ఏదో ఒకనొక టైంలో కుక్కల్లాగా నా మీద పడిపోతారని జస్ట్ ఏదో ఫ్లోలో వచ్చింది. అప్పటికి కూడా సారీ చెప్పడం జరిగింది. రోల్ రైడా బ్రష్ చేస్తున్నప్పుడు వాష్రూమ్ దగ్గర సారీ చెప్పినప్పుడు రోల్ రైడా ఎవరు మాట్లాడారు, మొన్నటి వరకు ఎవరు మాట్లాడలేదు కదా. సో దాని మీద ఏమంటారు? సో ఒకటండి, సో కౌశల్ ఈజ్ డెఫినెట్లీ ఎ పర్ఫెక్షనిస్ట్. సో పర్ఫెక్షన్ అనేది ఇట్స్ ఆల్వేస్ ఎ రిలేటివ్ కంపారిజన్. వేరే వాళ్ళు ఎంత పేషెన్స్తో ఉన్నారు, సో ఇతను ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఎలా అన్నిటిని అధిగమిస్తున్నాడు అనేది పర్ఫెక్షన్ రిలేటివ్ కంపారిజన్. సో ఆ రిలేటివ్ కంపారిజన్లో 100% కౌశల్ ఈజ్ పర్ఫెక్షనిస్ట్. కానీ ఎంత పర్ఫెక్షనిస్ట్ అయినా, ఎంత పేషెన్స్ ఉన్న వాడికైనా సరే ఒక లెవెల్ అంటూ ఉంటుంది, అది దాటిపోయింది. సో 100 days హౌస్లో ఉండి 15 members నెగిటివిటీని తట్టుకుంటూ ఇన్ని రోజులు వచ్చిన అతను ఒక్కసారి అతను పేషెన్స్ లూజ్ అయిపోయేసేసి మీరందరూ నా మీద ఆ వర్డ్ అని యూజ్ చేశారు. సో ఐ డెఫినెట్లీ, అండ్ ఆల్సో దట్స్ అ వెరీ యూజ్డ్ టర్మ్ అవుట్ సైడ్. మీరు బిగ్ బాస్ హౌస్ కాబట్టి మీరు మైక్రోస్కోప్ లెన్స్తో చూస్తున్నారు, కానీ బయట అంతకంటే దారుణంగా మాట్లాడుకుంటారు వెన్ దేర్ ఆర్ సమ్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. అండ్ బిగ్ బాస్ హౌస్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అనేసి వాళ్ళు అనుకుంటున్నప్పుడు వెన్ అ ఫ్యామిలీ మెంబర్ ఈస్ సేయింగ్ దట్ వర్డ్, వాళ్ళు అంతగా నిజంగా చెప్పాలంటే కుక్కలా మీద పడిపోతారు అన్న తర్వాత వాళ్ళ మీద పడ్డ విధానం డెఫినెట్లీ జస్టిఫైడ్ వాట్ ఈజ్ సైడ్ అండి. అండ్ ఇంకొకటి అండి, ఆ వర్డ్ని ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ 2 or 3 times యూజ్ చేస్తారు హౌస్లో. బట్ వెన్ అదర్స్ ఆర్ సేయింగ్ దట్ వర్డ్ లైక్ దేర్ వాస్ నో రియాక్షన్, బట్ వెన్ కౌశల్ వాస్ సేయింగ్ దేర్ ఇస్ అ హ్యూజ్ రిటాలియేషన్. సో ఇట్స్ అ పర్ఫెక్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ టు సే దట్ కౌశల్ ఈస్ కార్నర్డ్ ఇన్ ది హౌస్. అండ్ ప్రెజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఒక 2 or 3 days నుంచి చాలా ప్రశాంతంగా ఉంది బిగ్ బాస్ అని చెప్పుకోవచ్చు. సో అయితే మొన్న రీసెంట్గా కౌశల్ గారు చెప్పారు, నేను మీతో రిలేషన్ నాకు చాలా బాగా ఏర్పడింది, నేను బయటికి వెళ్తే నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, అయినా కానీ ఆ బాండింగ్ బాగుంది, నేను హౌస్లో ఎందుకు రిలేషన్స్ పెట్టుకోవట్లేదంటే మాత్రం నా గేమ్ దెబ్బతింటుందేమో అని చెప్పి క్లారిటీ కూడా ఇచ్చేశారు. సో దాని మీద మీరేమంటారు? ఆయనకి చాలా క్లారిటీ ఉందండి. హీ కేమ్ జస్ట్ టు విన్ ద టైటిల్ అండ్ హీ జస్ట్ వాంటెడ్ టు షో ది ఆడియన్స్ హూ కౌశల్ ఈస్, అండ్ దట్స్ ద రీజన్ హీ సెడ్ దట్, అండ్ హీస్ అబ్సల్యూట్లీ రైట్. కొన్నిసార్లు ఆయన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీప్తి గారు వచ్చేసేసి తనతో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు ఒక 1 or 2 minutes లైక్ హీ ట్రైస్ టు స్పీక్ టు హర్ ఇన్ అ వెరీ నైస్ టోన్, కానీ ఇమీడియట్లీ లైక్ అంటే హీస్ నాట్ డిస్ట్రాక్టెడ్ అనమాట. ఎలాంటి బంధాలకి సరెండర్ అవ్వకుండా హీఈస్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ హిస్ గేమ్. కాబట్టి అలా చెప్పారండి. డెఫినెట్లీ ఐఎమ్ షూర్ హీఈస్ అ వెరీ సోషల్ పర్సన్. బయటకు వచ్చిన తర్వాత ఎలాగైతే తన ఫ్యామిలీని ఎంతగా ప్రేమిస్తున్నాడో, వీళ్ళని కూడా ఫ్రెండ్స్గా చేసుకుని వీళ్ళతో మంచి రిలేషన్ ఉంటుందని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అండి. అండ్ దట్టు గీతా మాదిరికి అండ్ దెన్ కౌశల్ గారికి ఇంచుమించు ఒక క్షణం కూడా పడదని చెప్పుకోవాలి. ఇప్పుడు చూసినా అంటే కౌశల్ గారి పర్సెప్షన్లో ఆయన చెప్తారు, ఏదన్నా తప్పు చేసినారంటే ఇలా చేయాలి, మీరు ఏ చేసినా కానీ మనందరి మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పారు. సో అయితే నామినేషన్స్ విషయానికి వస్తే మాత్రం ప్రీవియస్ ఎపిసోడ్ చూసుకుంటే నువ్వు నన్ను నామినేట్ చేసావు కాబట్టి నేను నామినేట్ చేశాను చెప్పి సింపుల్గా చెప్పేస్తారు గీతా మాదిరి గారు. సో అయితే మొన్న కౌశల్ గారు సపోర్ట్ చేయడం జరిగింది. ఫైనల్లో ఎవరు ఉంటారంటే మీతో పాటు అంటే గీతా మాదిరి అని చెప్పి లవ్ హార్ట్ సింబల్ పెట్టారు. సో ప్రతి ఒక్కరు హార్ట్ కౌశల్ గారికి నెగిటివ్ పెట్టారు ఎవ్రీబడి. సో అది ఆల్మోస్ట్ హౌస్లో కూల్గానే ఉంది. అప్పటికి కూడా ఎందుకు డిస్లైక్స్ వచ్చాయి కౌశల్ గారికి?
అంటే కూల్గా ఎందుకు ఉంది అంటే ఇది లాస్ట్ వీక్ కాబట్టి ఎవ్రీబడి జస్ట్ వాంట్ టు రిలాక్స్, అందుకే కూల్గా ఉంది. అండ్ ఆల్సో ద టాస్క్ విచ్ వర్ గివెన్ ఆర్ ఆల్సో లైక్ కూల్ కైండ్ ఆఫ్ టాస్క్. కానీ వాళ్ళకి మనసులో ఏదైతే ఆ గ్రడ్జ్ అండ్ హేట్రెడ్ టువర్డ్స్ కౌశల్ ఉందో, ప్రాబ్లీ జెలసీ, అవుట్ ఆఫ్ జెలసీ ఏదైతే ఉందో అది హౌస్ నుంచి బయటికి వచ్చేంత వరకు పోదు. సో అది అలానే ఉంటుంది. సో దట్స్ రీజన్ దే మస్ట్ హ్యావ్ లైక్ డిస్లైక్డ్ హిమ్. అండ్ గీతా మాధురి గురించి మీరు టాపిక్ చెప్పారు కాబట్టి చెప్తున్నాను. ఐ వాజ్ అ హ్యూజ్ అడ్మైరర్ ఆఫ్ అవర్ సాంగ్స్ అండి. ఈజ్ రియలీ అ వెరీ టాలెంటెడ్ సింగర్. ఐ థింక్ నాకు బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు గీతా మాధురి, బాబు గోగినేని గారు అండ్ దీప్తి, సో ఈ ముగ్గురు మాత్రమే నాకు అట్లీస్ట్ లైక్ తెలుసు. కానీ త్రూ అవుట్ ద ప్రాసెస్ ఐ థింక్ గీతా హ్యాడ్ జస్ట్ లాస్ట్ ఇట్ బికాస్ షీ ఆల్వేస్ ఈస్ ఇన్ అ కన్ఫ్యూజ్ స్టేట్. మీరు అబ్జర్వ్ చేశారంటే షీ ఈజ్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ కౌశల్, బిచింగ్ బ్యాక్ బైటింగ్ అబౌట్ కౌశల్ తప్పించి తను ఇంకా ఏమీ చేయలేదండి. అసలు తన క్యారెక్టరు, తన బిహేవియర్, తను ఏది కూడా పాజిటివ్గా నిరూపించుకోలేకపోయింది. కానీ కౌశల్ తన పేరు ఎందుకు చెప్పాడు ఫైనల్లో ఉంటుంది అని అంటే బికాస్ హీ అజ్యూమ్ దట్ దే మైట్ బీ సమ్ ఫ్యాన్ బేస్ ఫర్ గీతా అవుట్ సైడ్, అంతకుమించి ఏం లేదు. అండ్ దట్ టు హౌస్ ఇప్పుడు అంత చాలా కూల్గా ఉందని చెప్పుకోవచ్చు. సో అపార్ట్ ఆఫ్ దట్ ఇంకా ప్రీవియస్ ఎపిసోడ్ చూసుకుంటే సామ్రాట్ బేసికల్లీ ఏమీ చేయలేదని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు. సో ఇప్పుడు నామినేషన్స్లో కూడా కొంచెం సేవ్ అవుతూనే వస్తున్నారు ఇప్పటికి కూడా, మొన్నటి వరకు కూడా. సో అయితే ఏం చేయకుండా డైరెక్ట్గా ఫైనల్స్కి వెళ్ళిపోయారు. సో కౌశల్ గారు ఇంత కష్టపడుతున్నారు, చాలా జెన్యున్గా ఆడుతున్నప్పుడు కూడా సీజన్ మొత్తంగా నామినేట్ అయిపోయారు. సో ఏమీ ఇంచుమించు హార్డ్ వర్క్ చేశారు సామ్రాట్ గారు చెప్పుకోవాలంటే. సో కౌశల్ గారు ఇంత హార్డ్ వర్క్ చేసినా కానీ ఆ ఫైనల్స్కి ఫస్ట్ ఫినాలే మొన్న వెళ్ళారు కదా. సో ఈ ఇసుక టాస్క్లో, నీ ఇసుక జాగ్రత్త టాస్క్. సో దాని గురించి ఏమంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సామ్రాట్ గారు అసలు సామ్రాట్ ఈస్ డెఫినెట్లీ అ స్వీట్ పర్సన్ అండి ఇన్ ద హౌస్. సో దర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. వెరీ నాన్ కాంట్రవర్షియల్, వెరీ నాన్ కాన్ఫ్రంటేషనల్ పర్సన్. చాలా సేఫ్గా గేమ్ ఆడారు సీజన్ మొత్తం కూడా అని చెప్పాలి. అండ్ బికాస్ ఆఫ్ ద రిలేషన్స్ దట్ హీ హ్యాడ్ మెయింటైన్ ఇన్ ద హౌస్ లైక్ రైట్ ఫ్రమ్ తేజస్వి, తనీష్ ఆర్ గీతా మాధురి, దీప్తి, సో వీరందరూ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి సామ్రాట్ని సపోర్ట్ చేసి అసలు నామినేషన్స్కి ఆయన వెళ్ళింది జస్ట్ 2 times మాత్రమే. సో 2 times నామినేషన్స్కి వెళ్ళారు కాబట్టి, అండ్ ఆ 2 times ఆ 2 weeksలో కూడా కౌశల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు they were so much disturbed with other incidents happening in the house, and that's the reason they had to either vote for Kaushal or not vote for somebody who was like targeting Kaushal. So our 2 incidents అంటే we never like thought of even Samrat in those 2 cases కాబట్టి ఆయన నామినేషన్స్ నుంచి వచ్చేసారు. ఇంకొక విషయము, సామ్రాట్ ఎప్పుడు లైక్ రీసెంట్లీ ఆల్సో హీ సెడ్ దట్ నాకు 15 members సపోర్ట్ ఉంది హౌస్లో అనేసి హీ ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. కానీ 15 members సపోర్ట్ కోసము తను ఆలోచిస్తున్నాడు, కానీ బయట 15 crores ఓట్స్ ఎవ్రీ వీక్ వేస్తున్నారు కౌశల్కి. దట్స్ డెఫినెట్లీ ఫార్ హ్యూజ్ దాన్ 15 members సపోర్ట్. అండ్ దట్ టు వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉండి సపోర్ట్ చేసుకుంటున్నారండి. 15 crores మంది వాళ్ళ పర్సనల్ టైంని, ఇప్పుడు ఈవెన్ నేను కూడా ఇప్పుడు నా పర్సనల్ టైంని నేను ఒక నాకు ఇష్టమైన కంటెస్టెంట్ కోసం వెచ్చించి ఓట్స్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్, అండ్ హీ డెఫినెట్లీ అచీవ్ దట్. అండ్ ఇంకేం అడగదాం క్వశ్చన్స్ ఆప్కు తనీష్ గురించి అడగదాము. చలో. సో దాని తనీష్ గారు చూసుకుంటే కొంచెం షార్ట్ టెంపర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ప్రెజెంట్ కూల్గా ఉన్నారండి, అది వేరే విషయం. బట్ ప్రీవియస్ చూసుకుంటే అంత షార్ట్ టెంపర్ అవసరం అంటారా? ఏదన్నా చిన్నదానికి కూర్చొని మాట్లాడుకుంటే పోద్ది కదా. సో ఎందుకు ప్రతిదానికి షార్ట్ టెంపర్ అవుతారు తనీష్ గారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనీష్ ఈజ్ డెఫినెట్లీ యాజ్ యూ సెడ్ హీ ఈజ్ వెరీ ఆరోగెంట్ అండ్ వెరీ షార్ట్ టెంపర్డ్ అండి. అండ్ ఎప్పుడు కూడా కౌశల్ తోటి పంగా పెట్టుకోవడమే ఆయన ఒక గోల్ లాగా పెట్టేసుకున్నారు హౌస్లోకి వెళ్ళిన తర్వాత. అండ్ హీ జస్ట్ లాస్ట్ హిజ్ క్లారిటీ ఆన్ వై హీ కేమ్ టు బిగ్ బాస్ హౌస్. అండ్ ఆయన నామినేషన్స్లో చాలాసార్లు సేవ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ లైక్ ఆయన దీప్తి గారిని అమ్మ అని పిలవడం కానివ్వండి, అండ్ వేరే వాళ్ళని సిస్టర్స్ అని చెప్పడం కానివ్వండి. సో ఇలాంటి రిలేషన్స్ తోటి దే హ్యాడ్ నాట్ నామినేటెడ్ హిమ్ అండి. అండ్ ఆల్సో హీ సమ్వేర్ హీ హ్యాస్ దట్ ఫ్రీనెస్ దట్ నాని సపోర్ట్ తనకి ఉంది అనే అదొక అభిప్రాయం కూడా తనకు ఉండింది. సో తను కొంచెం రెక్లెస్గా చేశారు. బట్ అదర్ దాన్ దట్ వాట్ ఐ ఫీల్ ఈస్ లైక్ తనీష్ ఈస్ అ వెరీ గుడ్ ఎంటర్టైనర్ ఇన్ ద హౌస్. అంటే చాలాసార్లు ఏదైనా సరే యాక్టింగ్ ఉండే టాస్క్స్ కానీ మిమిక్రీ చేసే టాస్క్ అలాంటివి ఉంటే కనుక హీ రియలీ హ్యాడ్ ఎంటర్టైన్డ్ ఇన్ ది హౌస్ అండి. సో దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. కానీ ఒక డిస్టర్బింగ్ ఎలిమెంట్ ఏంటంటే తనీష్ వాళ్ళ తమ్ముడు వచ్చినప్పుడు వచ్చేసేసి కౌశల్ని వెళ్ళి క్వశ్చన్ చేశాడండి. దట్స్ వెరీ రాంగ్ ఇన్ హిస్ పార్ట్. అండ్ ఈవెన్ తనీష్ కూడా ఒక బ్రదర్ లాగా తను కౌంటర్ చేసి దాన్ని ఆపి ఉండాల్సిందండి, విచ్ హ్యాడ్ నాట్ హ్యాపెన్. సో దెన్ బిగ్ బాస్లో ఇప్పుడు వరకు చాలామంది ఎలిమినేట్ అయిపోయారు. సో ఇంకా ఎలిమినేషన్ అయితే లేదు, ఇంకా ఫైనల్స్ దగ్గరికి వచ్చింది కాబట్టి. ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో బయటకు వచ్చిన తర్వాత ఒకలా మాట్లాడుతున్నారు, హౌస్లో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు. సో అంటే బేసికలీ వాళ్ళకి కౌశల్ ఆర్మీ గురించి తెలియదు. సో వచ్చిన తర్వాత డెఫినెట్గా కౌశల్ విన్ అవుతారు అంటున్నారు. బట్ అది ముందుకు ఎందుకు చెప్పలేదు హౌస్లో ఉన్నప్పుడు?
అసలు బయట సిట్యుయేషన్ ఏంటో వాళ్ళకి అర్థం కాలేదండి. దే వర్ ఆల్ థింకింగ్ ఎవ్రీ టైమ్ కౌశల్ ఈస్ ఇన్ నామినేషన్స్ ఐ ఫీల్ దట్ దే వర్ జస్ట్ థింకింగ్ దిస్ టైమ్ కౌశల్ ఈస్ గోయింగ్ టు బి ఎవిక్టెడ్. కానీ వాళ్ళకి అసలు సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే అసలు ఎలా కౌశల్ అంటే వాళ్ళందరూ కూడా చాలా నెగిటివ్గా ఊహిస్తున్నారు కౌశల్ని. కానీ బయట ఉన్న ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఐ థింక్ దే వర్ డెఫినెట్లీ షాక్డ్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్. అండ్ ఈవెన్ రీసెంట్ రోల్ రైడర్ గారు కానివ్వండి, అమిత్ గారు కానివ్వండి, బయటకు వచ్చిన తర్వాత దే వర్ లైక్ ప్రైజింగ్ కౌశల్. సో ఇట్ డెఫినెట్లీ సేస్ దే ఆర్ లైక్ టూ సైడెడ్ అనమాట. బయటకు వచ్చిన సిట్యుయేషన్ ప్రకారంగా వాళ్ళు మారిపోతూ వచ్చారు, అంతకుమించి ఏం లేదండి. సో అండ్ దెన్ టాప్ 3లో ఎవరుంటారు అనిపిస్తున్నారు మీకు? Kaushal definitely number one, and he is definitely going to win the title. And I am assuming second and third lo Deepti garu and Tanish garu ఉంటారని అనుకుంటున్నానండి. సో బేసికలీ కౌశల్ గారికి చూసుకుంటే కొంచెం కాంపిటీషన్ వచ్చేది దీప్తి గారు, అట్ ది సేమ్ టైం గీతా మాత్రం ఇద్దరు ఐ మీన్ ఓట్స్ పరంగా చూసుకుంటే వాళ్ళు కూడా కొంచెం పోటాపోటీగా వస్తున్నారు. సో ఒకనొక టైంలో చూసుకుంటే ఓట్స్ తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి కౌశల్ గారికి. కానీ దీప్తి అది కొంతమంది ఫేక్ అకౌంట్స్ అంటున్నారు, అది ఒకనొక టైంలో ఆమె ముందుకు రావడం కౌశల్ కొంచెం వెనక్కి రావడం అనేది జరుగుతుంది. సో ఈ ఫేక్ అకౌంట్స్ అంటారా, ఐ మీన్ జెన్యున్గా వచ్చినాయి అంటారా, ఫేక్ అకౌంట్స్ అంటారా దీప్తి గారికి? దీపి గారికి ఐ థింక్ లాస్ట్ 3 to 4 వీక్స్ నుంచి ఎంతో కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉందండి. బికాస్ ఆఫ్ ఎస్పెషలీ ఆ డాన్స్ టాస్క్ నుంచి కౌశల్తోనే జోడీ కట్టి తను డాన్స్ చేసిన విధానం, ఇదంతా కూడా కొంచెం పాజిటివిటీ ఉంది. అండ్ ఐ థింక్ దీప్తి ఈస్ ఆల్సో వన్ కంటెస్టెంట్ అపార్ట్ ఫ్రమ్ కౌశల్ హూ హ్యాస్ క్లారిటీ ఆన్ అచీవింగ్ ద టైటిల్. ఆ మొక్కదానికి ఆ క్లారిటీ అయితే ఉంది. And the way that she puts 100% efforts in all the physical tasks and also in the mental tasks will be like I think she's at par with, not at par with Kaushal, but at least like she competes with Kaushal. So fake votes ante I don't really want to comment about it because అందరికీ తెలుసు ఓట్స్ ఎలా వస్తున్నాయని. అండ్ ఎస్పెషల్లీ ఎవరికి తెలవాలో వాళ్ళకి తెలిసింది. సో మా టీవీ రాజీవ్ ఆలూరి గారికి లైక్ ఐ థింక్ పీపుల్ హ్యాడ్ ఇంటిమేటెడ్ అబౌట్ ద ఓట్స్, how which company is voting for Deepti, adanta kuda telusu. And even he also had responded saying that he is aware of the issue and he will take care of it andi. So everybody knows how the votes are coming for her. సో ఇంకా ఫైనల్లీ కౌశల్ గారికి ఏం చెప్పాలనుకుంటారు? బెస్ట్ విషయం చెప్తారు ఆర్ ఎల్స్ ఏం చెప్పాలనుకుంటారు ఒకసారి చెప్పండి. కౌశల్ గారు, మీరు ఏదైతే ధ్యేయంతో లోపలికి వెళ్ళారో అది మీరు అచీవ్ చేసేసారండి. ఐ థింక్ అసలు అది ఇంకా మీకు తెలియదు. ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ యూ టు కమ్ అవుట్ అండ్ రెస్పాండ్ ఆన్ యువర్ feeling and your reaction on what did you actually think while being in the house. And బయటకు వచ్చిన తర్వాత ఈ సిట్యుయేషన్ చూసి మీకున్న ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అసలు మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని ఐఎమ్ లిటరలీ వెయిటింగ్ అండి. అండ్ ఆల్సో ఐ వుడ్ వాంట్ యూ టు ప్లీజ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ ఎ వెరీ గుడ్ కాజ్. ఎందుకంటే ఇలాంటి సిట్యుయేషన్ అనేది చాలా రేర్గా వస్తుంది. అది మీకు నిజంగా యు ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ వెరీ జెన్యూన్ ఫ్యాన్స్ లైక్ మీ and like thousands and lakhs of people out there. Wish you all the best Kaushal garu, and also me family kuda very all the best. And thank you so much. And finally last question, నాని గారు హోస్టింగ్ ఎలా అనిపించింది? అంటే త్రూ అవుట్ ఫస్ట్ చూసుకుంటే నాని గారు చేస్తున్నారు అని చాలామంది చెప్పారు, కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇంకా ఫైనల్స్ దగ్గరికి వచ్చేసాయి కాబట్టి త్రూ అవుట్ జర్నీ బిగ్ బాస్ 2 సీజన్ 2 ఎలా అనిపించింది నాని గారు హోస్టింగ్? నానిగారి హోస్టింగ్ అసలు నేను నానిగారి హోస్టింగ్ అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను. హీ డెఫినెట్లీ డిడ్ ఫార్ బెటర్ దెన్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. అండ్ ద వే హీ వాజ్ వెరీ స్పాంటేనియస్ అండ్ వెరీ జోవియల్ అండ్ ఇమీడియట్గా చాలా ఫన్గా మాట్లాడడము ఇదంతా కానీ చేసి ఐ థింక్ హీ ఎక్సీడెడ్ మై ఎక్స్పెక్టేషన్స్ పర్సనలీ. అయితే కొన్నిసార్లు ఏమనిపించిందంటే ద టోన్ ఆఫ్ హిస్ వాయిస్ కానివ్వండి, హిస్ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, వైల్ హీస్ టాకింగ్ టు ఆల్ అదర్ హౌస్ మేట్స్ అండ్ to Kaushal was different అనమాట. అంటే when he's talking to other housemates his voice used to be like suggestive tone, కొంచెం టిప్స్ ఇస్తూ మీరు ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పినట్టుగా ఉంటుంది. కానీ when it comes to Kaushal he literally like argues and shouts at him అనే ఫీలింగ్ మాకుంది. మేబీ నేను కౌశల్ని సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో చూస్తుండొచ్చు. కానీ ఐ somehow felt that he is little biased అని అనిపించిందండి. కానీ ఓవరాల్గా చూస్తే మాత్రము వీక్ ఎపిసోడ్స్ అన్నీ కంపైల్ చేసి ఒక 1.5 hour మాత్రమే హౌస్ మేట్స్ అందరికీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. దట్ టు అవుట్ ఆఫ్ హిస్ బిజీ స్కెడ్యూల్ హీఈస్ డూయింగ్ దాట్ అంటే నాట్ ఎ స్మాల్ థింగ్. ఐమ్ నాట్ కంపేరింగ్ హిమ్ విత్ సల్మాన్ ఖాన్ ఆర్ తారక్ గారు హోస్టింగ్ వాజ్ లైక్ అమేజింగ్ అండి. హీ వాజ్ ఈక్వల్ టు ఎవ్రీబడి. కానీ బట్ డెఫినెట్లీ నాని హ్యాడ్ డన్ అ వెరీ గుడ్ జాబ్ అని చెప్పాలి. And really thank you so much. It was nice talking to you and thank you. ఓకే, ఒక విషయం అండి ఫైనల్లీ
కౌశల్కి తప్పకుండా టైటిల్ వస్తుంది అనే నమ్మకం 100% ఉంది. బట్ ఇన్ కేస్ ఏదైనా సరే జరిగి, బికాస్ బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరగవచ్చు అంటారు, ఒకవేళ కౌశల్కి రాకపోయినా సరే అండి 50 lakhs కంటే కూడా 50 crores ఆఫ్ అభిమానుల్ని ఆయన సంపాదించుకున్నారు. దట్స్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ ఆల్ ది బెస్ట్ కౌశల్ అండ్ ఓట్ ఫర్ కౌశల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో హరిణి గారి మాటలు విన్నారు కదండి. సో కౌశల్ గారికి ఆమెకి చాలా పెద్ద ఫ్యాన్ అర్థమైపోయింది. సో బిగ్ బాస్ కూడా చాలా బాగా రెగ్యులర్గా ఫాలో అవుతారు అనుకుంటున్నాను. సో ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు హర్. నిజంగా చాలా బాగా మాట్లాడారు. అండ్ సో గైస్ చూశారు కదా. సో ఇది ప్రెజెంట్ హరిణి గారి మాటలు. కౌశల్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్పేశారు. అండ్ మరో అభిమానంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news.